వరద నష్టం వరద నష్టం పనులకు 11,713 కోట్లు రిలీజ్ చేయండి తక్షణ సాయం కింద. తక్షణ సాయం కింద అంట. వరదలు ఎప్పుడు వచ్చినాయి, ఎప్పుడు పోయినాయి, వాళ్ళన్నీ ముళ్ళెముడ చదువుకొని మళ్ళీ అంతా నార్మల్ స్టేజ్కి వచ్చినాక తక్షణ స్థాయి అంట. తక్షణ సాయం ఏ 11,713 కోట్లు రిలీజ్ చేయండి తక్షణ సాయం కింద. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ వినతి. విభజన సమస్యలను పరిష్కరించండి, రాష్ట్రానికి మరింత మంది ఐఏఎస్లను కేటాయించాలి, తీవ్ర వరద ప్రభావాన్ని తగ్గించేందుకు ఉన్నతమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు వెల్లడి. ఢిల్లీ ఎల్డబ్ల్యూఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ అధికారులు. ఎంత పాల్గొన్నా బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. ఈ విభజన హామీలు బీజేపీ తెలంగాణ బీఆర్ఎస్ స్టార్టింగ్ లో 2014 స్నేహపూర్వకంగా ఉన్నా అప్పుడు కాలేదు. 2018 తర్వాత ఉద్యమాలు చేసినా వాళ్ళ మీద కొట్లాడినా కూడా కాలేదు. ఇవాళ పక్క రాష్ట్రంలో నీ గురువు చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్రంలో నువ్వు గురు శిష్యులు ఉన్నా కూడా అవి కావు. కేంద్రంతో ఏం పని? పక్క రాష్ట్రంలో నీ గురువే కదా, ఆయన చెప్పులు పాలిష్ చేసినావు కదా, ఎందుకు ఇవాళ నువ్వు మా చర్చలు జరిపి విభజన హామీలు చేయలేకపోతున్నావు? మీరు క్లియర్ ఒక ఒప్పందం మీదకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము మాట్లాడుకున్నాం, మేము క్లియర్గా ఉన్నాము, మాకు ఇవి కావాలి, ఇవి డివైడ్ అవుతున్నాము, ఇది చేస్తూ ఉన్నాము అని మీరు మాట్లాడుకొని మీ ఇద్దరు కలిసి ఆయన దగ్గరకు పోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? మీరు ఎట్లా చేస్తారని అడుగుతారా? ఏందది? రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక తాటి మీదకి వచ్చి ఒప్పందాలకు అనుకూలంగా సానుకూలంగా మాట్లాడితే వాళ్ళ ఏముంది, వాళ్ళు క్లియరెన్స్ ఇస్తారు. మీకు చాదగాక ఫస్ట్ మీ గురువుని ఒప్పించుకో.